క్రికెట్ హిస్టరీలో 3 పెద్ద అప్డేట్స్ మీకోసం తీసుకొచ్చాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మూడో అప్డేట్ ఐపీఎల్‌ని షాక్‌కి గురి చేస్తుంది. నెంబర్ 1 వైభవ్ సూర్యవంశీ సెన్సేషనల్ రికార్డ్. ఇండియా వర్సెస్ జింబాబ్వే సిరీస్‌లో యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత చిన్న వయసైన భారత ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన యంగెస్ట్ ప్లేయర్‌గా, అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న యంగెస్ట్ ఇండియన్‌గా కూడా కొత్త చరిత్ర రాశాడు. ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నెంబర్ 2 టీమిండియాకి గుడ్ న్యూస్. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు పూర్తిగా ఫిట్ అండ్ అవైలబుల్ అయ్యాడనే సమాచారం వస్తుంది. దీంతో రాబోయే ఓడిఐ, టీ20 సిరీస్లకు అతను అందుబాటులో ఉంటున్నాడు. బ్యాట్తోనూ బాల్తోనూ మ్యాచ్ను మార్చే సామర్థ్యం ఉన్న హార్దిక్ తిరిగి రావడం భారత జట్టుకు భారీ బూస్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలకు ముందు ఈ అప్డేట్ అభిమానులకు సూపర్ న్యూస్. నెక్స్ట్ నెంబర్ 3 హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ పై భారీ బజ్. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న టాపిక్ ఇదే. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా తీసుకురావాలని ఆసక్తి చూపించిందట. మొదట ముంబై ఇండియన్స్ హార్దిక్ కు బదులుగా శివన్ దూబేతో పాటు ఆయుష్ మాత్రేను కూడా కోరినట్లు సమాచారం జరిగింది. అయితే సిఎస్కే ఆయుష్ మాత్రేను ట్రేడ్ లో ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని వార్తలు వస్తున్నాయి. దీని తర్వాత మరో కొత్త ఆఫర్ చర్చలోకి వచ్చింది. శివన్ దూబేతో పాటు డెవిల్ బ్రేవిస్ ను అదనంగా ఒక కోటి క్యాష్ ఇచ్చే ప్రతిపాదన సిఎస్కే నుంచి వెళ్ళిందనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ డీల్ పై 2 ఫ్రాంచైజీలు ఆలోచిస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు ఈ ట్రేడ్ పై సిఎస్కే గానీ ముంబై ఇండియన్స్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఇవన్నీ రిపోర్ట్స్, రూమర్స్ మాత్రమే. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ 3 అప్డేట్స్ లో మీకు ఏది ఎక్కువ షాకింగ్ గా అనిపించింది? హార్దిక్ పాండ్యా నిజంగా సిఎస్కేకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా ఛానల్కి మీరు మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం.